అస్మద్గురుభ్యో నమ. మనం హయగ్రీవ స్తోత్రం గురించి విపులంగా చెప్పుకుంటున్నాం. భగవంతుని అవతారాలలో హయగ్రీవ అవతారం ఒకటి. ఆయనకి గుర్రం వంటి శిరస్సు ఉంటుంది, మానవ శరీరం ఉంటుంది. అది హయగ్రీవ అవతారం. హయగ్రీవుని ప్రస్తావన భాగవతంలో, ఈ హయగ్రీవుని యొక్క ప్రస్తావన ఎక్కడుందంటే శ్రీమద్ భాగవతంలో 2-5 స్కందాలలో వేదవ్యాసుడు వర్ణించాడు. మహాభారతంలో శాంతి పర్వంలో కూడా ఈ అవతారం గురించి రాయబడింది. సృష్టి ఆరంభంలో పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు వేదాలను ఉపదేశించారు. ఆ బ్రహ్మ శ్రద్ధగా దాన్ని గ్రహించాడు. కానీ రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళు పుట్టి వేదాలని అపహరించి వెళ్ళిపోయారు. అప్పుడు భగవంతుడు హయగ్రీవ అవతారం ఎత్తి ఆ వేదాలని రక్షించి తిరిగి బ్రహ్మకిచ్చాడు. అటువంటి మహత్తరమైనటువంటి అవతారం ఇది. మనకి జ్ఞానం కలిగించినటువంటి అవతారం. బ్రహ్మ యాగం చేసేటప్పుడు యజ్ఞగుండం నుంచి శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవుడు ఆలోచించాడు. శ్రావణ పూర్ణిమ మనకి దగ్గరలో వస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ పూజ జరుపుకుంటారు. మనకు ఆచారంలో ఉంది. అందరూ కూడా శక్తివంతమైన ఫలదాయకమైన ఉత్తమ విద్యను ప్రసాదిస్తాడు ఆ స్వామి. అందుకని మనందరం కూడా హయగ్రీవుని ఆరాధించాలి. వేదాంత దేశికుడు అనేటువంటి పండితులు 33 శ్లోకాలతో శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని రచించారు. ప్రతి శ్లోకంలోనూ బీజాక్షరాలను నిక్షేపించి రచించారు కనుక అది మంత్రం. ఆ మంత్రాన్ని మనం అందరం ఉపాసించాలి. విద్యల్లో ఉత్తమ శ్రేణి సాధించాలనే కోరిక కలవారందరూ కూడా తమ వాక్కు అర్థముల సంపదను పెంపొందించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించి లాభాన్ని పొందుదాం మనమంతా కూడా. వేదాంతద్వయచత్వజ్ఞం మంత్రమంత్రార్థరం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మహి. చూడండి, ఆ గురువుగారు చెప్పారు, సంవత్సరాలు చేశారు, మంత్రం ఇచ్చారు. ఆ మంత్రాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేస్తున్నాం. అలాగే గురువులు చెప్పిన విద్యని అనుసంధానం చేసి మనం వృద్ధిలోకి రావడం కాకుండా అందరినీ వృద్ధిలోకి తీసుకొద్దాం. ప్రాచీన విద్యా విధానంలో విద్యార్థుల చేత వైదిక పాఠశాలలో ప్రవేశించేటప్పుడు జ్ఞానానందమయం దేవ అనేటువంటి శ్లోకాన్ని ఆరంభించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇది సాంప్రదాయంగా ఉండేది. కనుక మనం కూడా ఈ హయగ్రీవ అవతారాన్ని విశేషంగా చెప్పుకుందాం. ఈ రోజు నుంచి స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయై సార్వభౌమాయ మంగళం.